గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి నిర్వాహకులు బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై బాధితులు ఫ్రాంచైజీ తీసుకున్న కొంతమందితో కలిసి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రాంచైజీ తీసుకున్న ఎస్ఎస్ పాయింట్ నిర్వాహకుడు మాట్లాడుతూ, బాధితుల్లో 3 వ్యక్తులు కంపెనీ నుంచి డబ్బులు వాడుకుని తిరిగి చెల్లించకుండా వారి స్వలాభం కోసం కంపెనీ వారిని మా మీదకు పురుగొల్పుతున్నారని అన్నారు. కడప జిల్లా ఎస్ఎస్ పాయింట్ నిర్వహిస్తున్న శ్రీకాంత్ మాట్లాడుతూ, మాతో జరిపిన లావాదేవీలలో మాకు రావాల్సిన బెనిఫిట్స్ వేయడం ఆగిందని, దీనిపై మేం ప్రశ్నించగా వారం లోపల మీకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లిస్తామని చెప్పారన్నారు. కొంతమంది ఫ్రాంచైజీ వారు స్టాక్ తీసుకుని డబ్బు చెల్లించలేదని తెలిపారు. మేము బాధితులం కామని, కంపెనీలో మా నగదు కూడా ఉందని, వారం లోపల చెల్లిస్తామని చెప్పారని తెలిపారు. గ్రామీణ హోమ్ ఫుడ్స్ విషయంలో మాకు ఎటువంటి అనుమానాలు లేవని శ్రీకాంత్ తెలిపారు. కంపెనీని నమ్మే పనిచేస్తున్నామని అన్నారు. రాయచోటికి చెందిన హరిరామప్రసాద్ మాట్లాడారు. స్టాక్ తీసుకున్నవారు డబ్బు పంపడం లేదని, ఈలోపు గందరగోళం జరిగిందని తెలిపారు. దీంతో బాధితులందరూ రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆశ్రయించారన్నారు. వెంటనే ఆయన బాధితులతో కలిసి నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పూర్తి స్థాయిలో విచారించి బాధితులకి న్యాయం చెయ్యాలని సీఐని గిరిధర్ రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాంచైజీల పేరుతో వందలాది మంది నుంచి డిపాజిట్లు తీసుకుని నిర్వాహకులు మోసం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 30 కోట్ల నుంచి 35 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని, దీనిపై న్యాయం చెయ్యాలని బాధితులు కోరుతున్నారు. అతని లెక్క మొత్తం చూస్తే, అతని లెడ్జర్ అంతా చెక్ చేస్తే అతనే మా కంపెనీకి 1,36,000 రూపాయలు బాకీ ఉన్నాడని తెలియదు సార్. ఈ డబ్బు నువ్వు మాకే ఇవ్వాలి, నువ్వు ముందు డబ్బులు కట్టని అడిగితే అతను కనపడకుండా వెళ్ళిపోయాడు. సో ఇలాంటి వ్యక్తులు ఒక 3 కలిసి నిన్న మిగిలిన వాళ్ళని, అంటే వాళ్ళ స్వలాభం కోసం, అంటే వాళ్ళు ఈ డబ్బులు తీసేసుకున్నారు కాబట్టి డబ్బులు తిరిగి కట్టలేక, వాళ్ళు వాడుకున్న డబ్బులు తిరిగి కట్టలేక వాళ్ళ స్వలాభం కోసం మిగిలిన వాళ్ళందరినీ లేనిపోని అపోహలు క్రియేట్ చేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టి తీసుకొచ్చి మా మీదకి తీసుకొచ్చారు సార్. లాస్ట్కి ఆ 3 కూడా కనపడకుండా వెళ్ళిపోయారు. మాకు మిగిలిన ఫ్రాంచైజీ వాళ్ళు కూడా ఇది అబద్ధం, ఇది అవాస్తవం చెప్పడానికి, మాకు మద్దతు తెలపడానికి మా కొన్ని జిల్లాల నుంచి, వివిధ ఏరియాల నుంచి కూడా ఒక 20-30 మంది దాకా వచ్చున్నారు సార్. మాకు మద్దతు తెలపడానికి దయచేసి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాలని మనస్కరం మాది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇలాంటివన్నీ కూడా మా కాంపిటీటర్ బ్రాండ్స్ కొంతమంది తయారయ్యారు సార్. వాళ్ళు ఏమైనా చేస్తున్నారని కూడా మాకు అనుమానంగా ఉంది సార్. దాని మీద కూడా మేము చూసుకుంటున్నాం. నమస్తే సార్, నా పేరు శ్రీకాంత్, కడప జిల్లా నుంచి. ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ ఎస్ఎస్ అంటే ఒక ఎస్ఎస్ పాయింట్గా తీసుకొని నేను నడిపించుకుంటున్నాను. ఇందులో వచ్చేసి సార్ ఫస్ట్ నుంచి బాగానే ఉన్నది. మధ్యలో ఏం జరిగిందంటే, ఒక 2 months నుంచి మాకు బెనిఫిట్స్ ఇవి వేయటం ఆగాయి అనమాట. సో ఈ ఆగిన తర్వాత మేము అడగడం జరిగింది సార్ వాళ్ళని, ఎండి సార్ని కూడా ఫోన్ చేసి అడగడం, నేరుగా ఇక్కడ కూడా వచ్చి అడిగాము. సార్ చెప్పడం ఏంటంటే, సార్ ఇట్లా చాలామంది బెనిఫిట్స్ అన్నీ వేయించుకునేసి మధ్యలో వాళ్ళ స్టాక్ ఇచ్చిన తర్వాత ఆ స్టాక్ని అమ్మేసుకుని ఆ డబ్బు కూడా వాళ్ళ కాడే పెట్టుకుని ఈ రకంగా దాదాపు మాకు 5 crore వరకు మిస్ మ్యాచ్ అయింది సార్. ఇది మేము చెక్ చేస్తున్నాము, దానికోసం అని చెప్పేసి మాకు కొంచెం సమయం ఇచ్చి సార్ మొత్తం సెటిల్ చేస్తాము, తర్వాత మేము మళ్ళీ ముందులాగా మళ్ళీ అందరికీ బెనిఫిట్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుందని చెప్పారు మాతో. ఓకే సార్ అని చెప్పేసి మేము కూడా సైలెంట్గా వెళ్ళిపోయాము. తర్వాత రీసెంట్గా వచ్చేసి ఇంకా మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే ఇంకో 1 weekలో మొత్తం సెట్ అయిపోతుంది సార్ అని చెప్పేసి చెప్పారు. ఈ 1 weekలోనే మాకు నిన్న మొన్న ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది చూసి మేము మళ్ళీ ఫోన్ చేసి సార్కి అడిగాము. సార్ కూడా వచ్చేసి, సార్ అదేం లేదు సార్, కొంతమంది మేమైతే ఏదైతే చెప్పామో అమౌంట్లు ఈకోకుండా ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా కూడా మాకు చేస్తున్నారు, అనుమానంగా ఉంది. సో అలాంటి వాళ్ళందరినీ కూడా సెటిల్ చేస్తున్నాము. సో అలాంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి మేము రన్ చేస్తాము మళ్ళీ కూడాను అని చెప్పారు. సో ఇక్కడైతే మాకు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నుంచి కూడా ఎటువంటి అంటే ఏదో తీసేస్తారని చెప్పేసి ఇట్లాంటి అయితే అపోహలు మాకేం లేవు సార్. ఎందుకంటే మొన్న జరిగిన దాంట్లో మేము వీడియోలు కూడా చూసాము. దాదాపు 550 మంది బాధితులే అని చెప్పేసి ఎవరో అన్నారనమాట. సో 550 మంది బాధితులం అయితే కాదు, మేమందరం కూడా వీళ్ళ గ్రామీణ హోమ్ ఫుడ్స్ చెప్పే మాటలన్నీ వినేసే మేము సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే బయట మేము మార్కెట్లో అమ్మేటప్పుడు కూడా ఎక్కడి నుంచి కూడా కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ అయితే బ్యాడ్గా లేదు, బాగా నడుస్తున్నాయి. మేము ఇచ్చిన ఫుడ్ కూడా బాగా టేస్ట్గా ఉందని చెప్పేసి మళ్ళీ రిపీటెడ్ కస్టమర్లు కూడా వస్తున్నాం, మాకు మంచి సేల్ ఉంది. బట్ ఇక్కడ లోపం ఏంటంటే, స్టాకు వెంటనే స్పీడ్గా వేయలేకపోయారు. చాలామంది ఇట్లా మిస్ మ్యాచ్ చేయడం అనేది జరగడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దానికి అనుగుణంగానే మేము కూడా ఒప్పుకున్నాం. ఇంకోటి కూడా చెప్పారు మాకు, సార్ ఈ విధంగా లాస్ట్లో ఉంది సార్ కొంచెం కంపెనీ, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసే లోపల 1 month మేము బెనిఫిట్స్ అయ్యి ఆపుతాం అని కూడా చెప్పారు. సరే వ్యాపారంలో ఒడిదుడుకులు కామనే కదని చెప్పి మేము కూడా చాలామంది యాక్సెప్ట్ చేసాం దీన్ని. కాకపోతే ఇక్కడ నేను లాస్ట్ టైం ఈ 2-3 రోజుల్లో జరిగిన వీడియోలో ఇంకో మాట కూడా విన్నాను. ఇంకో అతను అన్నాడు, ఏదో అంతమందికి డబ్బులు ఎలా వేయించుకున్నారు, మీకు ఏం రైట్స్ ఉన్నాయంటే, రైట్స్ ఏమున్నాయి సార్, ఇప్పుడు వీళ్ళు వ్యాపారం చెప్పారు, ఆ వ్యాపారం మాకు ఇంట్రెస్ట్ ఉండి మేము అమౌంట్లు వేయడం జరిగింది. మా అందరూ పూర్తిగా వాళ్ళ జ్ఞానంతోనే వేసింటారు కదా, ఎవరు తెలియకుండా అయితే ఎవరు వేయరు కదా.
వీళ్ళు బలవంతంగా వేయించింది ఏం లేదు కదా. సో దీన్ని తీసుకుపోయి వేరే రకంగా రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని అయితే మేమైతే గ్రామీణ హోమ్ ఫుడ్స్ విషయంలో మేము ఎక్కడ కూడా బ్యాడ్ కానీ అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే మేము కూడా ఇందులోనే మేము 1 కాదు 3.5 లక్షలు కాదు 10 లక్షలు కట్టున్నాను నేను కూడాను. సో మేమైతే కంపెనీకి నమ్మే మేము పూర్తిగా పనిచేస్తాము ఇప్పటికీ కూడా. నా పేరు హరిరామ్ ప్రసాద్ సార్. రాయచోటి మాస్టర్ ఫ్రాంచైజ్ తీసుకున్నాను. నేను 12 lakhs కట్టాను సార్. నేను కూడా ఈ మనకు స్టాక్ పంపించాలంటే సార్ ఏమంటున్నారంటే, సార్ ఫ్రాంచైజీ కట్టిన వాళ్ళు డబ్బులు తీసేసుకొని పంపించడం లేదు, అమౌంట్ పంపించడం లేదు, మీకు మేము పంపించి మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంపెనీకే కదా సార్ లాస్ట్, కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పి అనేసరికి మేము వెయిట్ చేస్తున్నాం సార్. కానీ ఈ మధ్యలోనే ఈ 2-3 డేస్లో మేము ఈ వీడియోస్ అన్ని చూడడం వల్ల మేము ఒకసారి సార్ని పర్సనల్గా కలిసి మాట్లాడదామనే ఉద్దేశంలో ఈరోజు వచ్చాం సార్. మాకైతే ఎటువంటి పరిస్థితుల్లో అపనమ్మకం అయితే లేదు. కొన్ని ఒక 1 or 2 days, ఒక 1 month లోపల మ్యాక్సిమం రెక్టిఫై అవుతుందనే ఉద్దేశంలో ఉన్నాం సార్. ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, MBA మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యావకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.